జ్యోతి కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మన కిచెన్లో పెసరపప్పు చేగోడల్ని లోగడ మన ఛానల్లో చేసి చూపించానండి. దానికి మీరు చూపించిన విశేషమైన ఆదరణకు మీకు ఎల్లప్పుడూ ధన్యవాదాలండి. ఇప్పుడు ఇంకొక ఈజీ పద్ధతిలో అంతే రుచిగా తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. అంతేకాదండి, ఈ వీడియోలో మీకున్న లోగడ ఎన్నో డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు నేను క్లియర్గా చెప్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఈ కప్పు కొలతతో వాటర్ వేసానండి. ఇది 1/2 లీటర్ ఉంటుంది వాటరు. ఈ వాటర్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చూడండి, ఒక టీ స్పూను వాముని ఇలా 2 చేతుల మధ్య పెట్టి గట్టిగా ప్రెస్ చేశారనుకోండి, మంచి సువాసన వస్తుంది. అప్పుడు ఇలా వేసుకోండి. ఆ వెంటనే 1 టీ స్పూను జీలకర్రను కూడా ఇలా 2 చేతుల మధ్య పెట్టి గట్టిగా ప్రెస్ చేసి వేసుకోండి. ఇలా వాము జీలకర్ర ఇలా వేయడం వల్ల మనకి చేగోటి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూను కూరకారం కాదండి, పచ్చళ్ళ కారం వేరే ఉంటుంది. కూరకారం వేశారంటే టేస్ట్ పాడైపోతుంది. పచ్చడి కారం వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర వెన్నపూస ఉందనుకోండి, వెన్నపూస వేసుకోండి, లేకపోతే బటర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏది లేదనుకోండి, ఇలా ఆయిల్ వేసుకోండి. చూడండి, 3 నిమిషాలకి వాటర్ అంతా మరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి మీరు ఏ కప్పు కొలతతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పు కొలతతో బియ్యపిండి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న బియ్యపిండిని ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకుని కలుపుకోవాలి. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా, పొడి బియ్యపిండా తడి బియ్యపిండా అని. తడి బియ్యపిండి ఈ వంటకు పనికిరాదు. అలాగే పొడి బియ్య పిండి అంటే మనకి రేషన్ బియ్యం అనేది ఉంటుంది కదా, ఆ రేషన్ బియ్యంతో పిండి అయితే ఈ పిండి వంటే కాదండి, ఏ పిండి వంట అయినా చాలా బాగుంటుంది. అంతేకాదు, సూపర్ మార్కెట్లో దొరికే ఈ పొడి బియ్య పిండి కూడా మనం ఈ వంటకు ఈజీగా వాడుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతా ఇలా కలుపుకోండి. పిండి వాటరు సరిగా కలవలేదనుకోకండి, ఖచ్చితంగా కొలత అదేనండి, ఈక్వల్తో వేసుకోవాలి. క్వాంటిటీ అనేది వాటర్ కానీ పిండి కానీ కరెక్ట్ కొలతలు వేసుకున్నారనుకోండి, మీకు తేడా అనేది రాదు. చూడండి, పిండి ఇలా కలిపిన తర్వాత పిండిని చల్లార్చుకోవడానికి మనం ఈ పిండిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి చల్లారిన తర్వాత, అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో కలుపుకోండి. వేడి మీద ఉన్నప్పుడైతే కాలుతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేతితో కలుపుకోండి. మీరు ఈ పిండిని చపాతీ పిండి ఎలా అయితే కలుపుతారో అలా కలుపుకోండి. 10 నిమిషాల సేపు ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ మీరు కలుపుకున్నారనుకోండి, అప్పుడు మీకు చేగోడి అనేది మీరు ఎలా అయితే చుడతారో అలా వస్తుందండి చేగోడి. మీరు కలుపుకునే విధానంలోనే మీరు చేగోడి చేసే విధానం కూడా ఉంటుంది. అందుకని ఈ పిండిని మాత్రం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ, మీకు వీలు కాకపోతే కనుక వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పిండి కలుపుకోవాలి. ఖచ్చితంగా పిండి అనేది బాగా కలిపితేనే చేగోడి వస్తుందండి, లేకపోతే చేగోడి వేసేప్పుడు మీకు విరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చేగోడి విరిగిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నారంటే మీకు చేగోడి విరిగిపోయే ప్రసక్తే లేదు. చూడండి, దగ్గరగా 10 నిమిషాల సేపు మనము ఈ పిండిని కలుపుకున్నాము. చూడండి, చక్కగా పిండి చపాతీ పిండిలాగా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి చూడండి, మనము ఏ కప్పు కొలతతో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్పు కొలతతో 3 వంతులు వచ్చేట్టుగా పెసరపప్పుని తీసుకున్నామండి. ఈ పెసరపప్పుని 2 గంటల ముందు నానబెట్టి వాటర్ అంతా వంపేసిన తర్వాత సగం, అంటే 1/2 కప్పు, అరకప్పు పెసరపప్పుని మనము ఈ పిండిలో వేసి కలుపుకుందామండి. ఇంకొక 1/2 కప్పు ఉంటుంది కదా పెసరపప్పు, ఆ పెసరపప్పును విడిగా ఉంచుదాము. లోగడైతే మనము ఈ పిండిలో పెసరపప్పు కలపలేదండి. పిండి అయిపోయిన తర్వాత పెసరపప్పు అద్ది మనము చేగోడీలు చేసాము. ఇప్పుడైతే మనం ఏం చేసామంటే పిండిలోనే పెసరపప్పు కలుపుతున్నాము. కలిపిన తర్వాత మళ్ళీ పైన పెసరపప్పు అద్దుతాం అన్నమాట. ఇది ప్రాసెస్. ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి పిండిలో కూడా పెసరపప్పు కలిసింది, పైన కూడా మనము పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈజీ ప్రాసెస్ అండి. చూడండి, పెసరపప్పు అంతా పట్టేసింది కదా. ముందు పెసరపప్పు ఎక్కువ అయిపోయిందేమో అనుకుంటారేమో, అలా కాదండి, ఖచ్చితంగా పెసరపప్పు అంతా పడుతుంది.
చూడండి పిండి పెసరపప్పు ముద్ద ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో చిన్న నిమ్మపండు అంతా పిండి ముద్దను తీసుకోండి. తీసుకుని ఫ్లోర్ మీద పెట్టండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి చెగోడి ఇలా చేసుకోండి. చూడండి ఎక్కడ చెగోడి అనేది విరగట్లేదు. ఎలా వచ్చిందో చూడండి. ఇలా చుట్టుకోండి. అంటే పైన పెసరపప్పు అద్దకుండా మనం చేసాం, లోపల పెసరపప్పు ఉందన్నమాట. చూడండి ఇంకొకటి చూపిస్తున్నాను మీకు. ఒకటి రాకపోయినా 2-3 చేశారనుకోండి ఈజీగా మీకు వచ్చేస్తాయి. ఇది పైన పెసరపప్పు అద్దకుండా ఇలా చేసుకోవచ్చండి. అంటే లోపల పిండి లోపల మాత్రమే ఈ ప్రక్రియలో పెసరపప్పు ఉంటుంది. మీకు ఇలా కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక పద్ధతి చూద్దాము. ఇప్పుడు కొద్దిగా పెసరపప్పు ఇందాక కొంచెం పక్కన ఉంచాం కదా, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇంకొక చిన్న ఉండను తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి లోపల పెసరపప్పు ఉంది, పైన కూడా మనం పెసరపప్పు అద్దుతున్నాము. ఇలా చేసిన చెగోడీలు చాలా 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 టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి చెగోడి ఎలా వచ్చిందో, పైన పెసరపప్పు ఉంది, లోపల పెసరపప్పు ఉంది. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. అద్దండి పైన. చుట్టేయండి. చూడండి మనకి చెగోడి అనేది ఎక్కడ విరగట్లేదు. ఎలా కావాలంటే అలా వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా ఈ చెగోడీలని ఇలా వేసుకోండి. ఆయిల్ మురిగేంత చెగోడీలు వేసుకోవచ్చండి. మీరు ఫస్ట్ టైం కనుక చెగోడీలు వేస్తే కనుక ముందు 4-5 వేసుకోండి. నాకంటే అలవాటు కాబట్టి నేను ఎక్కువ వేసేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలా వేసిన తర్వాత మంటని ఇప్పుడు హై ఫ్లేమ్ మీదే ఉంచండి. 1 నిమిషం సేపు కదిలించకూడదండి, ఎందుకంటే కదిలించారంటే చెగోడీలు విరిగిపోతాయి. 1 నిమిషం సేపు బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఎందుకంటే మనకి ఇది వేగాలి కదా. కరెక్ట్గా వేగలేదనుకోండి మీకు మెత్తగా అయిపోతాయి. చూడండి మనం వేస్తున్నప్పుడు ఒక చెగోడి అనేది విరిగిపోయింది అంటే ఇంకా వేగాలన్నమాట. 1 నిమిషం సేపు బాగా వేగిన తర్వాత మాత్రమే పక్కకి టర్న్ చేసుకుని అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు చెగోడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోండి. మీకు చేతితో ఇలా గట్టిగా పట్టుకున్నప్పుడు దాన్ని విరిచారనుకోండి మీకు సౌండ్ వస్తుంది, అప్పుడు వేగినట్టు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. వేగపోతే కనుక ఇంకొంచెం సేపు వేయించుకోండి, నో ప్రాబ్లం. చూడండి చక్కగా వేగిపోయినాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే ఇంకొంచెం కలర్ వచ్చే వరకు మనం వేయించాము. లోగడ మీ అందరూ అన్నారు కదా తర్వాత మెత్తబడిపోయినాయి అని. మెత్తబడడం అంటే మీరు వేయించుకునే విధానంలోనే తేడా అండి. కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే మీకు మెత్తపడకుండా ఉంటాయండి. లేకపోతే కనుక మీరు చెగోడి చేసుకున్నప్పుడు మరీ మందంగా చేశారనుకోండి అప్పుడు అలా ఉంటాయి. కొంచెం పలచగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను వీడియోలో అంటే మొత్తం వేస్తున్నాను, మీరు అలా వేయకండి. కొత్తగా వేసేప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి. అంటే ఆయిల్లో 4-5 అలా వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇంచుమించు 10 దాకా వేసేసాను కదా, నాకు అలవాటు కదా నేను అలా వేసాను. మీరు అలా వేయకండి. కొత్తగా చేస్తే కనుక డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోండి. మీకు చెప్పాను కదా చేతితో ఇలా విరిస్తే సౌండ్ వస్తుందండి, అప్పుడు వరకు చక్కగా వేయించుకోండి. ఈ పద్ధతిలో కూడా ఒక్కసారి మీరు ఈ చెగోడీలను ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే లోగడ కంటే కూడా ఇవి టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనకి లోగడ మనము పైనే అద్దాము పెసరపప్పు అనేది. ఇప్పుడైతే లోపల పిండి లోపల పెసరపప్పు ఉంది, పైన కూడా పెసరపప్పు ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి చెగోడి అనేది. చాలా ఈ వర్షాల్లో ఇంట్లోకి చక్కగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా. అందరికీ ఎంతగానో నచ్చే ఐటమ్ అండి ఇది. చాలా చాలా బాగుంటాయి. ఈ పద్ధతిలో కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. మీరే అంటారు సూపర్ అని. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి చక్కగా వేగిపోయినాయి కదా. ఒకటి తుంపి చూపించాను మీకు. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.